సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 21/4/2024 ఆదివారం, తిథి చైత్ర శుక్ల త్రయోదశి రాత్రి 1:11 వరకు ఉన్నది. తదుపరి చతుర్దశి నక్షత్రం ఉత్తర సాయంత్రం 5:08 వరకు. తదుపరి హస్త యోగం యాగాత రాత్రి 3:48 వరకు. కరణం కౌలవ మధ్యాహ్నం 11:57 వరకు. వర్జన్ రాత్రి 2:32 నుండి 4:20 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి 5:31 వరకు. రాహుకాలం సాయంత్రం 4:47 నుండి 6:21 వరకు. అమృతకాలం ఉదయం 9:01 నుండి 10:39 వరకు. ఈరోజు విశేషం అనంగ త్రయోదశి మరియు ఆదివారం రవి నక్షత్రం కావున జన్మ జాతకంలో గాని గోచారంలో గాని రవిగ్రహ ప్రతికూలతలు కలవారు ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారదులు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో సంపంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేసుకుంటారు. గృహ వస్తువు వాహనం మూలకమైనటువంటి సౌఖ్యం ఉండగలదు. ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చినదని వచ్చినట్లు ఖర్చు అగును. కుటుంబ సభ్యుల సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి ఆలయాల్లో మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ప్రయాణాలు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి తలను పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చులను. వృత్తి వ్యాపారాలు మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని దర్శించిన లేక అర్చించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుదల, వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు గృహ వస్తువు వాహనం మూలకమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు
విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చంద్రాష్టమం సమయం నడుస్తూ ఉంది. మనశ్శాంతి తక్కువగా ఉండడం, చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. ఆరోగ్య విషయాలు శ్రద్ధ వహించవలసి ఉండడం, శ్రమలు అధికమగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడచడం, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసిన మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.